చెప్పుతూ సెలవు తీసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎగువమిట్ట గ్రామ శివార్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, పసుపు కుంకుమలతో పాటు కోడితల బొమ్మలు ఉండటంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనపై ఆరా తీస్తున్నారు. చిన్న చిన్న గ్రామాలలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అదే క్రమంలోనే ఇంట్లో బాగలేదంటూ లేదా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళు క్షుద్ర పూజల మీదకి మొగ్గు చూపుతూ ఉంటారు. మరి అదే క్రమంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎగుమిట్ట గ్రామ శివారుల్లో క్షుద్ర పూజలు కలగడం జరిగింది. ఇక్కడ అయితే చూడొచ్చు మనం ఈ క్షుద్ర పూజలు ఇక్కడ ఈ త్రిశూలాలు వేసి అదేవిధంగా ఇక్కడ బీజాక్షరాలు కొన్ని రాసి ఉన్నారు. అదేవిధంగా చూడొచ్చు ఇక్కడ కోడిని కూడా బలిచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంటూ ఉంది. అట్లాగే మనం చూసుకుంటే మాత్రం ముందుకు వస్తే ఇక్కడ ఒక బొమ్మను వేసి ఆ బొమ్మకి మొత్తం అంతా టెంకాయలు కొట్టి దాని తర్వాత వాళ్ళు పూజలు అనేది నిర్వహిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ టెంకాయలు ఇవన్నీ ఈ అర్ధరాత్రుల వేళ మామూలుగా అయితే శ్మశానాలలోనూ దూర ప్రదేశాలలోనూ చేస్తూ ఉంటారు. అయితే ఇది గ్రామ సమీపంలోనే జరగడం, ఇక్కడ పశువులు అదేవిధంగా గొర్రెలు కాపరులు అయితే ఇక్కడికి వచ్చేసి వాటిని మేపుకుంటూ ఉంటారు. అయితే ఆ ప్రజలు కూడా వీటిని చూసి భయాందోళనకు గురైపోయేసి భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. అటువంటి ఈ క్షుద్ర పూజల్ని నిన్న జరిగినట్లు కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ మధ్యలో పడి ఉన్నట్టే ఈ రక్తం కావచ్చు, ఈ బొరుగులు, శనగలు, అదేవిధంగా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా వేసి ఇక్కడ చేసి ఉన్నారు. అయితే ఈ కోళ్ళు కూడా చూడొచ్చు మీరు, ఈ కోడిని కూడా ఇక్కడ బలిచ్చి చేస్తున్నారు. అయితే ఈ పూజలు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళే చేపించారా లేక బయట నుంచి ఎవరైనా వచ్చి చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ జరిగిన ఇటువంటి ఈ రక్త బలులు వీటిని చూస్తుంటే మాత్రము చాలా దారుణంగా ఉంది. ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు దీని మీద దృష్టి సారించాలని